వరద నుంచి కామారెడ్డి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. వరద ప్రభావంతో కామారెడ్డిలో రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రోడ్లు, రైల్వే ట్రాకులు కోతకు గురయ్యాయి. ఇటు మెదక్ జిల్లాలోని కొన్ని కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న కామారెడ్డి వరదలతో భారీగా ఆస్తి నష్టం. వరదలతో దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాక్లు. మెదక్లో తగ్గని వరద ఉధృతి. సిద్దిపేటలో ఇప్పటికీ జల దిగ్బంధంలోనే కాలనీలు. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ కు చెందిన 8 మంది చిన్నారులు కామారెడ్డి జిల్లాలోని లింగంపల్లి పోచమరాల్ వద్ద చిక్కుకున్నారు. వరద ఉధృతికి రోడ్లు తెగిపోవడంతో ఇంటికి వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. దీంతో 3 రోజులుగా స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో ఆశ్రయం పొందారు. ఎట్టకేలకు వారిని క్షేమంగా సొంతూరికి చేర్చారు. మెదక్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా హవేలీ ఘన్పూర్ మండలం సమ్నాపూర్ దగ్గర వరద ధాటికి రైల్వే ట్రాక్ కుంగిపోయింది. దీంతో మెదక్ కాచిగూడ రైల్వే మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎల్లారెడ్డి కామారెడ్డి ప్రధాన రహదారి దెబ్బతింది. నాగారెడ్డిపేట్ బంజారా వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. పోచారం ప్రాజెక్టు ఉగ్రరూపం దాల్చినా ఆనకట్ట సురక్షితంగా నిలిచి పోచారం గ్రామాన్ని రక్షించింది. అయితే అక్కడి నుంచి మెదక్ వెళ్లే రహదారి ధ్వంసమైంది. కామారెడ్డిలో కురిసిన భారీ వర్షాలకు పలు చోట్ల రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. వరదల ప్రభావం తగ్గడంతో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. కామారెడ్డి జిల్లా బీబీపేట చెరువుకు గండిపడింది. కింద భాగంలోకి భారీ వరద పారుతోంది. చెరువు నీరంతా పెద్ద మొత్తంలో రావడంతో సమీపంలోని షేర్ బీబీపేట్ గ్రామాన్ని ఖాళీ చేయించారు. నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా వరద గుప్పిట్లోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రహదారులపై నుంచి వరద ప్రవహిస్తూ ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.